నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి గల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు సిద్ధపరచబడిన వాక్కును వినటానికి మనం సమర్పించుకుందాం. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మదేవాన్ని సహాయమునకై వందనాలు. తండ్రి ప్రేమను పొందుకోవటానికి నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, బలహీనతను యేసు ప్రభు నామములో తెంచివేస్తున్నాం. నీ శక్తితో, నీ అభిషేకముతో, నీ వాక్కుతో, నీ వాగ్దానముతో మా అంతరంగమును, మా హృదయాలను, మా జీవితాలను నింపుచున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాక్యము కొరకు, వాగ్దానము కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము యెహోవాకు పస్కా బలి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, లార్డ్స్ పాస్ ఓవర్. యెహోవాకు పస్కా బలి. నేటి వాగ్దానము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం నుండి 12వ అధ్యాయము 11వ వచనం. By the blood of the Lamb, through the word of testimony, they overcame him, but they did not love their lives till their death. కలిసి నాతో చెప్పండి. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆమేన్. విశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరగటానికి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం. గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. యేసు రక్తము ద్వారా విమోచన, విడుదల, జీవము కలిగింది. ప్రియమైనటువంటి సంఘమా, తామిచ్చిన సాక్ష్యమును బట్టి విశ్వాసులు ఎప్పుడైతే సాక్ష్యం చెబుతారో, యేసు ప్రభు యొక్క పునరుత్థానమును బట్టి, యేసు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి జీవాన్ని బట్టి సాక్ష్యం చెబుతారో, యేసు ప్రభుల వారు ఇచ్చిన రక్షణను బట్టి సాక్ష్యం చెబుతారో, విశ్వాసముతో సాక్ష్యం చెబుతారో, అప్పుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. వానిని జయించి ఉన్నారు. ఏ కష్టమైతే, ఏ దుఃఖమైతే, ఏ సమస్య అయితే, ఏ చీకటి అయితే, దురాత్మ సాతానుడి యొక్క అధికారము ప్రవేశిస్తుందో వాటన్నిటినీ కూడా జయించటానికి అధికారాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, సాక్ష్యమును బట్టి వానిని జయిస్తారు. కష్టాలను, సమస్యలను, బంధకాలను, చీకటిని జయిస్తారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పస్కా బలి గురించి పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 1 నుంచి 51 వచనాలు ఉన్నాయి. మోషేని పిలిచి దేవుడు బయలుపరిచినటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం జరిగింది అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యూదులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు జీవించారు. వాళ్ళ పిల్లల తరాలు 430 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తు దేశంలో నివసించారు. ఈ 430 సంవత్సరాలు యూదులు ఐగుప్తు దేశంలో బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తూ లోకానికి గుర్తుగా ఉన్న, పాపానికి గుర్తుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో వాళ్ళు నివసించారు. సాతానుకి గుర్తుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో యూదులు నివసించారు. ఈ 430 సంవత్సరాలు వాళ్ళు ఎంతో కన్నీటిని కార్చారు, మొరపెట్టుకున్నారు తండ్రికి. వారి బాధను వాళ్ళు గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో.
దేవుడు వారి మొరను ఆలకించి, తండ్రి వారి మొరను, వారి ప్రార్థనను ఆలకించి వారిని విడిపించడానికి వారికి నాయకునిగా మోషేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పంపించడం జరుగుతుంది. మోషేతో దేవుడు మాట్లాడతారు. ఏమని సెలవిస్తారంటే, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలో బానిసలుగా కష్టంలో ఉన్నటువంటి వీరికి విడుదల కలుగుతుంది. ఐగుప్తు చెడ నుండి, బానిసత్వం నుండి, పాపము నుండి, లోకము నుండి, చీకటి అధికారం నుండి విడుదల కలుగుతుంది. వారిని విడిపించటానికి, ఈ ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి, వారిని నడిపించటానికి నీవు సిద్ధముగా ఉండాలి అని దేవుడు వారితో చెప్తాడు, మోషేతో చెబుతాడు. అయితే మోషే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, ఈరోజు రాత్రి అర్ధరాత్రి లోపు నీవు చేయవలసినటువంటి ఒక పని ఉంది. ఏమిటి అంటే, యూదులందరూ వారు ఉంటున్నటువంటి ఇళ్లలో ఉండండి. వారి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి కావలసినంత వారు ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, ఒక సంవత్సరం లోపు ఉన్నటువంటిది, ఏ యొక్క రోగము లేనిది, జబ్బు లేని దాన్ని మీరు సిద్ధపరచుకోండి. దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీ యొక్క గుమ్మములకు పైన, తర్వాత ద్వారబంధాలకు ఆ యొక్క రక్తాన్ని రాయండి. మీరు ఈరోజు రాత్రే మీరు ఆ యొక్క గొర్రెను వండుకొని తినండి అని తెలియచేస్తాడు తండ్రి తన స్వరాన్ని వినిపించి. మోషే ద్వారా మోషేకి, అహరోనికి ఈ సమాచారాన్ని పంపించి, ఆ యొక్క 12 గోత్రాల నాయకులందరికీ ఈ యొక్క సమాచారాన్ని అందించండి అని తెలియచేస్తారు. యూదులు ఈ రాత్రి ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళకూడదు, ఇంటి లోపలే ఉండాలి. మీ ఇంటి గడపలకు, ద్వారబంధాలకు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని మీరు రాయాలి. ఎందుకంటే ఈ రాత్రి అర్ధరాత్రి అయిపోయిన తర్వాత ఏ గుమ్మానికి, ఏ యూదుల గుమ్మానికైతే రక్తము ఉంటుందో ఆ యొక్క ఇంటి లోపల ఉన్న వారందరికీ, యూదులకు క్షేమము, కాపుదల, భద్రత, విడుదల కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు, తండ్రి తెలియచేస్తాడు. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో రాజుగారి దగ్గర నుంచి ఐగుప్తీయులందరికీ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తొలి చూలు బిడ్డ చనిపోతారు. ఈరోజు సంహారం జరుగుతుంది. యెహోవా యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. అన్యుల పైన, విగ్రహారాధన పైన, ఆ యొక్క విగ్రహాల పైన తీర్పు తీర్చడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో తొలి సంతానము సంహరించబడుతుంది అని దేవుడు తెలియచేస్తాడు. ఆ ఘోష, ఆ యొక్క బాధ ఐగుప్తీయులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాధపడతారు, కన్నీరు కారుస్తారు, మొరపెట్టుకుంటారు, కానీ ప్రయోజనం ఉండదు. తొలిచూలు పిల్లలు అందరూ కూడా జంతువులలో నుండి, మనుషుల నుండి తొలి సంతానం సంహరించబడుతుంది అని దేవుడు తెలియచేస్తాడు. అదే రీతిగా ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వాళ్ళు సిద్ధపడతారు. దేని కొరకు అంటే, దేవుని యొక్క రక్షణ కొరకు, విడుదల కొరకు వాళ్ళు సిద్ధపడతారు. సిద్ధపడి ఆ రాత్రి వాళ్ళు గొర్రెను చంపి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధాలకు రాసి ఆ రాత్రి వాళ్ళు ఆ యొక్క కాల్చినటువంటి ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు తినడం జరుగుతుంది. రెండవ రోజు ఏది కూడా మిగల్చకూడదు అని దేవుడు సెలవిస్తాడు. ఆ విధంగా చేస్తారు. ఆ రాత్రంతా కూడా వధ జరుగుతుంది, హింస జరుగుతుంది, చనిపోతారు. తొలిచూలు పిల్లలు, తర్వాత పశువులలో తొలిచూలు అందరూ కూడా చనిపోతారు. ఆ విధంగా అయిపోయిన తర్వాత రెండవ రోజున ఫరో మోషేని, తర్వాత అహరోని పిలిపించి, మీ యొక్క దేవుడిని ఆరాధించటానికి మీరు వెళ్ళిపోండి అని వాళ్లకు అనుమతి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా బయలుదేరతారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరతారు. ఎంతమంది వాళ్ళు బయలుదేరారు అంటే, యవ్వనస్తులు 6 లక్షల మంది. 6 లక్షల మంది యవ్వనస్తులు. వారి తల్లిదండ్రులు 12 లక్షల మందికి పైగా ఉంటారు. వారి అమ్మమ్మ, తాతయ్యలు ఇంకొక 12 లక్షల మంది ఉంటారు. ప్రతి కుటుంబంలో పిల్లలు, చిన్నపిల్లలు ఇంకొక 12 లక్షల మంది వేసుకుందాం.
ఈ విధంగా మనం లెక్కలు కడితే దాదాపుగా 40 లక్షల మందికి పైగా యూదులు ఐగుప్తు దేశము నుండి బయటికి వస్తారు. ఈ మనుషులు 40 లక్షల మందికి పైగా ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ జంతువులు, గొర్రెలు, మేకలు, ఆవులు, తర్వాత కోళ్ళు, వీళ్ళ యొక్క జంతువులు ఇంకా కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఈ లక్షల్లో ఉన్నటువంటి జంతువులు, లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తారు. ఎందుకు బయటికి వస్తున్నారు? తండ్రిని ఆరాధన చేయటానికి, తండ్రి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని పొందుకోవటానికి, తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, వాగ్దానపు నిబంధన ఆశీర్వాదాలను పొందుకోవటానికి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఫరో చెప్తాడు, మీరు వెళ్ళిపోండి, మా దేశాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వీళ్ళందరికీ కూడా విడుదల జరుగుతుంది. వీళ్ళకి విడుదల. అదే దేవుడు సెలవిస్తారు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఈరోజు? పాస్కా బలి. ఈరోజు మీ పిల్లలకు మీరు గుర్తు చేయాలి. పిల్లలు అడుగుతారు, మీ పిల్లలు ఏమిటి జరిగిన సంఘటన ఏమిటి అని అడిగినప్పుడు మీ పిల్లలకు తెలియచేయండి. ఈరోజు పాస్కా బలి అంటే మన పిల్లలందరికీ కూడా విడుదల కలిగింది. ఐగుప్తు చెర నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క బంధకము నుండి, చీకటి అధికారము నుండి మనకు విడుదల కలిగినటువంటి రోజు. కాబట్టి ఈరోజు మనం కృతజ్ఞతలు చెల్లించాలి, ఆరాధన చేయాలి, తండ్రిని ఆరాధన చేయాలి. పాస్కా బలిని సమర్పించి మనం ఆరాధన చేయాలి అని పిల్లలకు చెప్పాలి అని, ఇది ఒక కట్టడగా, ఒక నియమముగా తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి అని తండ్రి తెలియచేస్తాడు. అదే సత్యాన్ని నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాం. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఐగుప్తు దేశములో తెగులు, నాశనము కలుగజేసేటువంటి తెగులు. ఐగుప్తీలకు నాశనము కలుగుతుంది, యూదులకు క్షేమము, కాపుదల కలుగుతుంది. ఈ సత్యాన్ని దేవుడు తెలియచేశాడు. అదే రీతిగా వాళ్ళు బయటికి వస్తారు. అయితే వాళ్ళు పులియని రొట్టెలతోటి వాళ్ళు తినాలి. ఆ రోజు రాత్రి తెల్లవారిన తర్వాత ఇంకా ఏది మాంసంలో ఏది కూడా ఉంచుకోకూడదు, కాల్చి వేసేయాలి. ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని దేవుడు వారికి తెలియచేస్తాడు. ఆ విధంగా వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటికి రావటం జరుగుతుంది. దేవునికి ఆరాధన చేయడం జరుగుతుంది. వారికి ఐగుప్తులకు విడుదల జరగటం, విడుదలను వాళ్ళు అనుభవించటం, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని యూదులు అనుభవించి దేవుని యొక్క మాటకు లోబడి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా పాస్కాను వాళ్ళు ఆచరించడం జరుగుతుంది. తరతరాలకు ఈ యొక్క పాస్కా దినాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. 7 రోజులు యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క జ్ఞాపకార్థ ఆరాధనను వాళ్ళు చేస్తూ ఉంటారు. 7 రోజులు పాస్కా బలిని జ్ఞాపకం చేసుకుంటూ యూదులకు కలిగినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి, ఆ విడుదలను బట్టి, ఆ విమోచనను బట్టి తండ్రి ఏ విధంగా వారిని విడిపించి కాపాడారో, ఏ విధంగా వారికి విడుదల అనుగ్రహించారో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ పిల్లలకు వాళ్ళు తెలియచేస్తూ పాస్కాను వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఆరాధనను వాళ్ళు చేస్తూ ఉంటారు. సమాజ మందిరాలలో వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ, చదువుకుంటూ ఈ యొక్క జరిగిన సంఘటనలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఇజ్రాయిల్ల సమూహం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో,
దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క వాగ్దానాన్ని మరచిపోకుండా నిరంతరము వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటారు. అదే పాస్కా బలి. ప్రియమైనటువంటి సంగమా, అయితే ఈ చరిత్ర ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు? ఎవరికి విడుదల కలిగింది? యూదులకు విడుదల కలిగింది వేల సంవత్సరాల క్రిందట. ఈరోజు మానవ జాతికి విడుదల ఎవరి ద్వారా కలుగుతుంది? గొర్రెపిల్ల రక్తము ద్వారా, యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా విడుదల కలుగుతుంది. పాపము నుండి విడుదల కలుగుతుంది. నరకము నుండి మానవుడు విడిపించబడతాడు. నిత్య నరకాగ్ని నుండి మానవుడు విడిపించబడతాడు. పాపిని పరిశుద్ధతగా చేసేది గొర్రెపిల్ల రక్తము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. విశ్వాసులకు ఒక ప్రణాళిక దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ రోజు ఇజ్రాయిల్లకు దేవుడు ఒక ప్రణాళిక అనుగ్రహించాడు. మోషేను పిలిచి, అహరోన్ను పిలిచి, వాళ్ళిద్దరికీ ఒక ప్రణాళికను దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. 31వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ఎక్సోడస్ 12:31. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిచి వారితో, మీరును ఇజ్రాయిలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఫరో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, మీరు ఆరాధన చేయాలనుకున్న మీ దేవుడిని మీరు ఆరాధన చేయడానికి వెళ్ళిపోండి అని తెలియచేస్తున్నారు. వెళ్ళిపోబోయే ముందుగా వాళ్ళకు ఒక ప్రణాళిక, వాళ్ళు ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి, పాస్కా బలి పశువును ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, ఏ విధంగా వాళ్ళు తినాలి, ఏ విధంగా వాళ్ళు బయలు వెళ్ళాలి, అనేక విషయాలు ఒక ప్రణాళిక దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తారు. మీరు వెళ్ళబోయే ముందు ఐగుప్తీల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీరు దోచుకుని వెళ్ళండి, అడిగి వారిని తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు ఐగుప్తులు ఇజ్రాయిలీలకు భయపడి, ఇజ్రాయిల దేవునికి భయపడి వాళ్ళు అడిగింది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు అడుగుతారు బంగారాన్ని ఇవ్వమని, అప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. 35వ వచనం, ఇజ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేశాను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. లక్షల మంది, 40 లక్షల మందికి పైగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు. వీళ్ళు ఐగుప్తులో నుండి బయటికి రాబోయే ముందుగా వారి వస్త్రాలను, వాళ్ళ బంగారాన్ని, వాళ్ళ వెండిని ఇవన్నీ కూడా దోచుకుని వాళ్ళు బయటికి రావడం జరిగింది. విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం, వారి జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళికను అనుగ్రహిస్తాడు. యూదులకు ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళ ప్రతి సంవత్సరానికి, ప్రతి నెలకు, ప్రతిసారి దేవుడు వారి జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టములో నుండి, ప్రతి బంధకము నుండి, ప్రతి ఒక్క బాధల నుండి వారిని విడిపించడానికి, శత్రువుల నుండి విడిపించడానికి ఒక ప్రణాళికను అనుగ్రహించి, ఆ ప్రణాళిక ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన ఆశీర్వాదాన్ని యూదులకు దయచేయడం జరిగింది. అదే రీతిగా ఈరోజు ఎన్నుకోబడినటువంటి ప్రతి విశ్వాసులకు కూడా దేవుడు ఒక ప్రణాళికను అనుగ్రహిస్తాడు. ఆ రోజు ఐగుప్తు నుండి వారిని బయటికి నడిపించటానికి, విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు, అభిషేకించారు. తన స్వరముతో వారితో మాట్లాడటం జరిగింది. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరముతో, వాక్యముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు? బలపరచటానికి, స్థిరపరచటానికి, తండ్రి ప్రణాళిక నెరవేర్చటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. ప్రేమటువంటి సంగమా, విడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఎవరిని విడిపించటానికి? విశ్వాసులను విడిపించటానికి, కష్టాలలో నుండి, సమస్యలలో నుండి, బంధకాలలో నుండి, చీకటి అధికారము నుండి, సమస్యల నుండి, పాపం నుండి విడిపించటానికి, సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. తన వాక్యము ద్వారా, తన సన్నిధి ద్వారా, అభిషేకము ద్వారా విడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. నిత్యము బలపరచటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమా,
దేవునికి కావలసింది ఆరాధన. దేవునికి కావలసింది ఆరాధన. మనుషుల నుండి దేవుడు కోరుకున్నది ఆరాధన, సహవాసము. ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి, తండ్రి సన్నిధికి వచ్చి, తండ్రి ప్రేమను గుర్తించి గౌరవించి ఆరాధించాలి అని తండ్రి కోరుకుంటున్నారు. అదే ఈరోజు విశ్వాసులు మనం ఏం చేయాలి? విశ్వాసులు తండ్రి యొక్క మాటలనందు తండ్రి ఇజ్రాయేలీలకు అనుగ్రహించినటువంటి విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ మనం సిద్ధపడాలి. మనం చేయవలసింది సిద్ధపాటు. మనలో సిద్ధపాటు ఉండాలి. విశ్వాసముతో మనం సిద్ధపడాలి. విధేయతతో మనం సిద్ధపడాలి. మనలో విశ్వాసము, మనలో విధేయత మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. ఆ రోజు మోషే విధేయత చూపించాడు, ఇజ్రాయేలీయులు విధేయత చూపించారు. మోషే చెప్పినటువంటి మాటకు లోబడి మోషే చెప్పిన రీతిగా వాళ్ళు నడవటం ప్రారంభించారు. తండ్రి వారికి ఇచ్చినటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. తండ్రి మాటకు విధేయత చూపించారు. నాయకుడి యొక్క మాటకు విధేయత చూపించారు. ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆరాధన చేశారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు ఏమిటి అంటే, మన నుండి విశ్వాసం నుండి కూడా ఏం కోరుకుంటున్నారు అంటే, కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధన, ప్రార్థన పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో అద్భుతాలు జరుగుతాయి. ఇజ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆరాధన చేశారు, తండ్రిని ఘనపరిచారు. తండ్రికి ఇష్టమైనటువంటి యొక్క ఆరాధన చేయటానికి వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారు. ప్రియమైనటువంటి సంగమా, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆ ప్రతి సమస్య నుండి, ఆ ప్రతి బంధకం నుండి వారిని విడిపిస్తూ, వారిని బలపరుస్తూ, వారిని స్థిరపరుస్తూ, వారి జీవితాల్లో వాగ్దానాన్ని, నిబంధనను తండ్రి నెరవేరుస్తూ ఉన్నారు. అదే రీతిగా ఈరోజు విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు అదే సెలవిస్తూ ఉన్నారు. ఆ ఆచారాన్ని, పాస్కా బలిని ఆచారాన్ని తరతరాలు యూదులు జ్ఞాపకం చేసుకోవాలని వారికి గుర్తు చేశారు. నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 24వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులను మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు, ఇది యెహోవాకు పాస్కా బలి, యెహోవాకు పాస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయిల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళి అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞకు, మాటకు వాళ్ళు లోబడ్డారు. ప్రియమైనటువంటి సంగమ, పిల్లలకు వాళ్ళు తెలియచేయాలి. జరిగినటువంటి సంఘటన, దేవుడు ఏ విధంగా వారికి విడుదల అనుగ్రహించారో, ఐగుప్తులు ఏ విధంగా దేవుని యొక్క తీర్పుకు బలైపోయారో, తెగుళ్లకు బలైపోయారో, ఏ విధంగా అంతరించిపోయారో, ఏ విధంగా వీరికి విడుదల కలిగిందో, ఆ సత్యాన్ని, ఈ సమాచారాన్ని పిల్లలకు మీరు గుర్తు చేయండి అని దేవుడు తెలియచేశారు. ఆ విధంగా వాళ్ళు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు దేవుని కార్యాలను, తండ్రి చేసిన కార్యాలను, అద్భుతాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమ, ఈరోజు మనం కూడా చేయవలసింది ఏమిటి అంటే, తండ్రి చేసినటువంటి కార్యాలు. రక్షణ తండ్రి మన కొరకు, మానవులందరి కొరకు అనుగ్రహించారు. యేసయ్య కృప ద్వారా రక్షణను అనుగ్రహించారు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా విమోచనను అనుగ్రహించారు, విడుదలను అనుగ్రహించారు, నిత్య జీవాన్ని అనుగ్రహించారు, పరలోకానికి మార్గాన్ని ఆయన అనుగ్రహించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, యేసు ప్రభుల వారు చూపినటువంటి ఆ మార్గంలోకి మనం వెళ్ళటానికి, యేసు ప్రభుని వెంబడించటానికి
ఆ పరిశుద్ధాత్మ తోడు సహాయం తీసుకోవటానికి ప్రార్థన ద్వారా తండ్రిని ఆరాధన చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ఆయన పరిశుద్ధుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, నిబంధనను నెరవేర్చేటువంటి దేవుడు, తన ప్రవచనాలను తగిన సమయంలో తన చిత్తములో నెరవేర్చేటువంటి దేవుడు, యూదులను నిరంతరము కాపాడి పోషిస్తూ బలపరుస్తూ బంధకాల నుండి, ఐగుప్తు చెర నుండి, బానిసత్వం నుండి వారిని విడిపించి వారిని స్థిరపరిచి వారి ద్వారా అనేక దేశాలకు ఆశీర్వాదకరముగా వారిని నియమించడం జరిగింది. ఈరోజు విశ్వాసుల జీవితాలను కూడా స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి అనేక దేశములకు ఆశీర్వాదకరముగా నియమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు విశ్వాసులు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు ఆశీర్వాదమునకు వారసునిగా నీవు పిలువబడ్డావు. నీ కుటుంబము ఎన్నుకోబడి ఉన్నది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీలను విడిపించడానికి మోషేను ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు నీ కుటుంబాన్ని తండ్రి ఎన్నుకుంటున్నాడు, యేసయ్య ఎన్నుకుంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎన్నుకుంటున్నాడు. బలపరచడానికి, స్థిరపరచడానికి, ఆశీర్వాదకరమైన పాత్రగా నీవు నీ కుటుంబము జీవించడానికి ఆయన నిన్ను ఎన్నుకుంటున్నారు. మన జీవితాలను సమర్పించుకున్నాం. పరిశుద్ధుడు అయినటువంటి యేసయ్య నీకు వందనాలయ్యా. నీ బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వాగ్దానపు ఆశీర్వాదాలు పొందకుండా ఆపివేస్తున్నటువంటి ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తూ ఉన్నాం. నీ వాగ్దానమునందు, నీ మాటనందు విశ్వాసం ఉంచటానికి, నీ ఆజ్ఞకు, నీ మాటకు లోబడటానికి, నీ యొక్క నిబంధన నీవు నెరవేర్చే దేవుడు అని, తగిన సమయంలో నీ ప్రవచనాలు మా జీవితాల్లో నెరవేరుస్తావు అన్న విశ్వాసముతో, ధైర్యముతో ప్రార్థనలు చేయటానికి, తండ్రి నిన్ను ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మను నీవు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బంధకాన్ని, ప్రతి యొక్క బలహీనతను, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి సాతాను అధికారాన్ని ప్రతి కుటుంబం నుండి యేసు ప్రభునామములో దూరపరుస్తూ బయట బంధిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాను. పరిశుద్ధాత్ముడ, సత్యములోకి, జీవములోకి మమ్మల్ని నీవు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నిత్యము ఆరాధించేవారుగా, నిత్యము వెంబడించేవారుగా, యేసు ప్రభును వెంబడించేవారుగా, యేసు ప్రభుని ప్రేమించేవారుగా, తండ్రిని ప్రేమించేవారుగా, తండ్రి ప్రేమకు సాక్షులుగా జీవించేవారుగా సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్న యేసయ్య మాటలను నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి, ఇతరులకు తెలియచేయడానికి సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామంలో చేసి స్వస్థతను, జీవమును, అభిషేకమును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.